హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది, తర్వాత టేస్టీ కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి చికెన్ తీసుకున్నాను, ఒక 1/2 కిలో చికెను. దాంట్లో సాల్ట్ వేస్తున్నాను, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పౌడరు, 1 కప్పు పెరుగు వేస్తున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దీన్నంతా బాగా కలిపి పెట్టుకుందాం. ఈ విధంగా నేను కలుపుకుంటున్నానండి. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం, మ్యారినేట్ చేసుకుందాం. ఆన్ చేసి నేను గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో జీడిపప్పులు, చెక్క, లవంగము, బిర్యానీ మసాలా వేస్తున్నాను, యాలకులు కూడా వేసాను, పచ్చిమిరపకాయల ముక్కలు వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో వచ్చాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు అల్లం పేస్ట్ చేస్తాను. అల్లం పేస్ట్ చేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇది వేగిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటాలు ఉడికేయండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. దీన్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ ఉడికిందండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్. ఇవి తెరులుతున్నాయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నాను, బియ్యం వేస్తున్నాను. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను. 3 గ్లాసులకి 4.5 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. రైస్ వేసాను. ఇప్పుడే మనం సాల్ట్ చూసుకోవాలి. అన్నీ సరిపోయాయండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మూత పెడదాం. బిర్యానీని దమ్లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నాను. చివరిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ బిర్యానీ నేను తయారు చేశానండి. ఇది చాలా బాగుంటుంది, ఈజీ కూడా. మీరు కూడా ఈ విధంగా చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది.